ఏపీలో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగటం ఖాయమన్న అంచనాలున్నాయి. ఒకవైపు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇంకో పక్క టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన విపక్ష కూటమి సైతం అంతే గట్టిగా జగన్ను గద్దెదించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే వైసీపీ మళ్లీ గెలుస్తుందా లేక ఈసారి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీయే మళ్లీ అధికారంలోకి వస్తే ఎలా ఉండబోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎన్నికలన్నాక గెలుపు ఓటములు సహజం. ఎంతమంది పోటీ చేసినా ఒక్కరే గెలుస్తారు. ఎన్ని పార్టీలు బరిలోకి దిగినా అధికారం దక్కించుకునేది మాత్రం ఒకరే. ఈసారి ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకవైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో విజయకేతనం ఎగురవేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ సైతం ఉనికి కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. 10 ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో పాతుకుపోయేందుకు వ్యూహరచన చేస్తోంది. వైనాట్ 175 అంటూ ఎన్నికలకు ముందుకెళ్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. సిద్ధం పేరుతో యుద్ధంలోకి దిగారు. ప్రజాకళం అంటూ 7 పదుల వయస్సులోనూ చంద్రబాబు జనంలోకి వెళుతున్నారు. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో పొలిటికల్ హిట్ రాజేస్తోంది. చంద్రబాబుకు తోడు పవన్ కళ్యాణ్ సైతం సొంతగా ఖాతా తెరవడంతో పాటు జనసేనను విజయ తీరాల వైపు నడిపించాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే ఈసారి మళ్లీ జగన్ గెలిస్తే రాష్ట్రంలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. ఈసారి ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్య. ఒకవేళ ఓడిపోతే తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. అంతేకాదు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు అవినీతి కేసులో చంద్రబాబును జగన్ ప్రభుత్వం జైలుకు పంపింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు పెట్టింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసింది. ప్రస్తుతం బాబు బెయిల్పై ఉన్నారు. ఒకవేళ మళ్లీ జగన్ వస్తే చంద్రబాబును మరేదో కేసులో జైలుకు పంపడం ఖాయమన్న అనుమానాలు తెలుగు తమ్ముళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రెండోసారి అధికారంలోకి రాగానే సీఎం జగన్ కొందరి అకౌంట్లు సెటిల్ చేస్తారని, ఒక రకంగా వాళ్ల అకౌంట్లు క్లోజ్ అయిపోతాయంటూ ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలు వెనుదుమారమే రేపాయి. ఇక 5 ఏళ్ల పాలనలో ఏపీని జగన్ అప్పుల ఊబిలో కూర్చారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి మరో 10 సంవత్సరాలు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ కుదేలవుతుందంటున్నారు. తీవ్ర ఆర్థిక లోటు, ధరల పెరుగుదల లాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు. జీతాలు పెంచకపోయినా పర్వాలేదని, 1వ తేదీన జీతాలిస్తే చాలని ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ మళ్లీ గెలిస్తే మళ్లీ రివర్స్ పీఆర్సీ వస్తుందని చంద్రబాబు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. 2018 ఎన్నికల ముందు మద్యపాన నిషేధమని ప్రకటించిన జగన్ గెలిచిన తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. పైగా కొత్త బ్రాండ్ల పేరుతో జనం ఒళ్ళు, ఇళ్లు గుల్ల చేశారని అంటున్నారు. మరోసారి జగన్ గెలిస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని అంటున్నారు. ఒకప్పుడు 60 రూపాయలకు దొరికే క్వార్టర్ ఇప్పుడు 200 రూపాయలు అయ్యిందని చంద్రబాబు విమర్శించారు. నాణ్యత లేని మద్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆరోపించారు. రాజధాని లేని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముద్రపడింది. మరోసారి తాను గెలిస్తే విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని, అక్కడి నుంచే పాలన సాగిస్తానని జగన్ అంటున్నారు. దాంతో అప్పుడైనా విశాఖ రాజధాని అవుతుందా లేక రాజధాని లేని గందరగోళ స్థితి కొనసాగుతుందా అన్న అనుమానాలున్నాయి. విశాఖ గుర్తు వచ్చినప్పుడల్లా అదే రాజధాని అని జగన్ అంటారని, తర్వాత మర్చిపోతారని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
5 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారు. నవరత్నాల అమలుతో పాటు మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చామని చెబుతున్నారు. రెండోసారి జగన్ ముఖ్యమంత్రి అయితే పేదల వారికి మరింత మేలు జరుగుతుందని వారు చెబుతున్నారు. అటు జగన్ సైతం ఎన్నికల ప్రచారంలో ఇదే పదే చెబుతున్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ప్రజల తలరాతలు మారుస్తాయన్న ముఖ్యమంత్రి ఓటు వేసే ముందు ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. మొత్తం మీద ఈసారి ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.